అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 41. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా. అసలు ఈ సిరీస్ ఇంత వరకు వస్తుందని కళలో కూడా ఊహించుకోలే. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే పార్ట్ 41 వరకు వచ్చినామంటే మన సిరీస్ ఈ పిసినారి పిల్లం సిరీస్ స్టార్ట్ చేసి 40 డేస్ కి ఎక్కువ అవుతుంది. అంటే 40 డేస్ మన ఛానల్లో ఈ వీడియో నడిచిందంటే చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మన ఛానల్ ని మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోలు తీసుకురానికి ట్రై చేస్తాము. ఇక చాలా మంది మనలో కామెంట్ చేస్తారు, అదేంటంటే యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క, ఇదే పిసినారి పిల్లల్లో యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. అది ఆ రోజే ఎండప్ చేసినామండి. అంటే యానివర్సరీకి ఒక 3 డేస్ ఏమో నడిచింది అనుకుంటా. 3 పార్ట్స్ లాగా తీసుకొచ్చినాము. అది అక్కడి వరకు ఎండ్ అయిపోయింది. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినాము. ఇంకా మళ్ళీ కంటిన్యూషన్ తీసుకురండి అని అంటున్నారు. మరి ఎట్లా చేయాలి కొంచెం ఐడియా ఇవ్వండి. మాకు ఇంకా ఎంత ఎలాబరేట్ చేయాలో మాకు అర్థం అయితే లేదు. ప్లీజ్ ఏం తప్పుగా అర్థం చేసుకోకుండా అరే మనోళ్ళతోనే మాట్లాడుతున్నాం అన్నట్టు మీరు ఆలోచించి ఏమైనా ఐడియాస్ ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది అని మన ఐడియాస్ ఇవ్వాలనుకున్నాను. ప్లీజ్ కింద కామెంట్ చేస్తే మేము అప్పుడు ఆలోచించి వీడియో అనేది తయారు చేసి మీ ముందుకు తీసుకురానికి ట్రై చేస్తాం. కాబట్టి ప్లీజ్ తప్పుగా అస్సలు అర్థం చేసుకోకండి. ఇంకా ఈ రోజు ఒక అక్క మొన్న నుంచి కామెంట్ చేస్తున్నది ఏంటంటే బర్త్డే దగ్గర ఎట్లా పిసినారి శాతం చేస్తారు, వేరే వాళ్ళ బర్త్డేకి పోతే ఎట్లా చేస్తుంది, ఆ సరిత మన ఇంటి బర్త్డేకి వస్తే ఎట్లా పెడుతుంది వాళ్ళకు, అది తేడా చూపియండి, చాలా బాగుంటది సిరీస్. ఇక నిన్న మొన్నటి దాకా ఆషాఢం సేల్ నడిపించినారు కదా, ఇప్పుడు ఇది కంటిన్యూ చేయండి, మేము కొంచెం ఐడియాస్ ఇస్తాంలేండి, మీరు చేసిన కొద్ది మేము రోజు ఒక ఐడియాస్ ఇస్తాము, అప్పుడు మీరు ఆలోచించి వీడియోని తయారు చేసి మా ముందు తీసుకురండి అని మనలో చాలా మంది చాలా బాగా కామెంట్ చేస్తారు. పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది మాకైతే. మీ సపోర్ట్ మాపై ఇంత తొందరగా వస్తుందని కళలో ఊహించుకోలే. చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మా స్వీట్ భాష టీం తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందు ముందు కూడా మీకోసం మంచి వీడియోస్ తీసుకురావాలంటే మీ సపోర్ట్ మాపై ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి. కాబట్టి అప్పుడు అంటే చాలా మంది ఏమని కామెంట్ చేస్తారు అంటే ఒక్క రోజు మిస్ అయింది అనుకుంటా వీడియో, మొన్న ఏదో టైం లేకుండా సంథింగ్ ఓపిక లేక వీడియో పెట్టలేదండి. అటుగాక కొంచెం వీడియో లెంత్ అనేది తక్కువైంది కూడా మళ్ళీ నెక్స్ట్ డే. చాలా మంది కామెంట్ చేసారు పెంటాక మీ వీడియో కోసం రోజు ఎదురు చూస్తున్నాము, తినేటప్పుడు మీ వీడియో చూస్తేనే మాకు తినబుద్ధి అవుతుంది, కొంచెం టైం పాస్ గా ఉన్నాయి వీడియోస్, మీలాంటి కొన్ని ఛానల్స్ కూడా మేము ఫాలో అవుతున్నాము, చాలా బాగుంటాయి మీ వీడియోస్ కూడా. ఇలాంటి కొత్త కొత్త ఛానల్స్ కూడా ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు, చాలా టైం పాస్ ఉంది. ఇక పాత సినిమాలు ఇంత ముందుకేమో సినిమాలు చూసి టైం పాస్ చేసుకుంటే తినేవాళ్ళము, ఇప్పుడు అవి మీద బోర్ కొట్టి ఈ వీడియోస్ కి చాలా కనెక్ట్ అయినాము. రోజు ఒక కొత్త కంటెంట్ తీసుకొస్తారు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది అని కామెంట్ చేస్తారు. మాకు చాలా ఖుషిగా అనిపిస్తుంది. అరే మనోళ్ళేంది మన కోసం ఇంత టైం స్పెండ్ చేసి కామెంట్లు పెడుతురా, లైకులు కొడుతురా అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి, మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తాం పదండి. ఓ పెంటక్క ఏం చేస్తున్నావు, ఉన్నవా ఇంట్లో? ఏమో మొత్తమే బయటికి వెళ్ళావు పెంటక్క. జర్సే మాట్లాడదామన్నా నీకైతే ఏ పని ఏదిరా తల్లి, ఏమైనా పని పని అని ఇంట్లోకి బయటికి వెళ్ళవు, ఏం చేస్తున్నావు పెంటక్క? అవును చెల్లె, ఇక పని పాడుగాను పని పాసులు దండు ఏం పని ఉంటుంది, అట్లా పని ఉంటుంది చెల్లె. చేసి చేసి ఇగో నడుములన్నీ వీక్తున్నాయి, చేతులు కాళ్ళు అన్ని గుంజుతున్నాయి, మాపడికి నిద్రనే పడతలేదు. ఈ ముసలోడు నా పానానికి తలగబడ్డరు, అందుకే గుజ్జోడో కుంచోడో ఒక కొడుకు ఉండాలంటారు చెల్లె. ఆ ఒక కొడుకుంటే అన్ని ఆడే చూసుకును. ఇప్పుడు 2 బిడ్డలు పెళ్లిళ్ళు చేసి పంపించిన ఇక అలా మాసపున్నానికి వచ్చిపోతారు. ఇక రోజు అంటే ఫోన్లు చేసి మాట్లాడతారేమో కానీ ఫోన్లు చేస్తే ఇక మాట్లాడినట్టు ఉంటుందా, దగ్గర వచ్చి పలకరించినట్టు ఉంటుందా చెల్లె? ఈ పని ఒక్కదాన్ని చేసి చేసి నాకు ఆస్ట్ వస్తుంది. ఇక మీ బావ గురించి తెలిసే కదా, తిన్న తట్ల గిట్ల నీళ్ళు పోయాడు, తిన్న తట్టి అక్కడ నూకుతాడు అంతే. ఇక నేనే వచ్చి ఒక గిన్నె తీసుకొచ్చాను, చేతి కడగాలి, చెంబు తీయాలి, ఇక తినబుద్ధి కాకపోతే వేరే కూర చేయాలి. మస్తు సూత్రం ఉంటది ఆయనకు, మస్తు కథలు పడతాడు. ఏం చెప్పుకోవాలి చెల్లె, ఎవరికైనా చెప్పుడే సిగ్గుపోతట్టుంది. అందుకే నా పని ఏది చెల్లె, చేసి చేసావో ఇవన్నీ గుంజుతున్నాయి. ఏమైంది గిట్ల వచ్చినప్పుడు ఏమైనా పని ఉందా నాతోని? అవునక్క నిజంగా బావ రోజు రోజుకి చిన్న పిల్లగాడైతుండో మరి వయసు కూరగాడైతుండో నాకు అర్థం కాదు గాని మస్తు పని చెప్తాడేమక్క నీకు. చేస్తున్నా కొద్ది ఇద్దే అద్దే అని ఇక దగ్గర దాకా చెప్పించుకుంటాడు కదా అన్ని. ఏమో అమ్మ నీకే అన్న సందము కాదు, అప్పటి సంది నువ్వు మొదటి సంది భయం పెట్టేది ఉండే బావకు. గట్ల అయితే ఆయనకు తిక్క తిరుగు, ఆయన పని అయిందో ఆయన చేసుకును. నువ్వు అప్పటి సంది గౌరవం చేసినావు, ఇక అన్ని చేతి కిందికి తీసుకొచ్చి నేర్పినవు ఆయనకు. ఇక ఏమైనా అన్ని నీతోనే చేపించుకుంటాడు. ఇక రేపు శాత కాకుంటే ఇక అది నీతోనే గడిపించుకుంటాడు అక్క నీ మొగడు. ఏమో గాని జర పనుండే వచ్చిన అక్క, చిన్నోని బర్త్డే ఉంది పొద్దుకంగా, ఇక రమ్మని చెప్పుదామని ఇక మామూలుగానే ఏదామనుకున్నా కానీ మీ మడద ఒకటే పని తగిలిండు.
ఇక ఇంటి పక్కన చుట్టుపక్కల చెప్పిరాపో పెంటం ముంద కాలకాలకు చెప్పిరాపో సరిత గిట చెప్పిరాపో బక్కమ్మ గిట చెప్పిరాపో అంటే ఇక మా అమ్మ మా నాయన మా తమ్ముడు కిలో కేక్ పట్టుకొని వస్తున్నారు అక్క. ఇక మా అక్క చెల్లెలకు చెప్పలే ఎవరికి చెప్పలే. ఈ ఇంటి చుట్టుపక్కల పిలుద్దామని అనుకుంటున్నా. ఇక ఇంత 2 కిలోల చికెన్ తెచ్చి ఇక వండి పెడదాం అనుకుంటున్నా. ఇక మీరంటే చుట్టుపక్కల తింటారో తినరో అమ్మ మా ఇంట్లో ఇంత కేక్ ఇచ్చి పోరగాళ్ళకి ఇంత బూంది పోసి పంపిస్తే అయ్యేపోతుంది అనుకుంటున్నాక్క. రారాదు పొద్దుకంగా. ఇక బావ ఎట్లా ఉంటాడేమో, నువ్వు బావ గురించి చెప్పకక్క నాకు. నన్ను ఎక్కడ పోనిస్తాడు ఎక్కడ రానిస్తాడు చెల్లి ఆ సిగ్గి తప్పినాడు ఆడున్న రోజులు నాకు ఈ బాధ తప్పదు. ఎక్కడ పోనీయడమ్మా. మొన్న నా చిన్న బిడ్డ ఒకటే పందాలకి అమ్మ పిల్లలకు శనివారం ఆదివారం సెలవులు వచ్చినాయి అమ్మ వచ్చిపోదు రావే అంటే పోయిన బిడ్డ. ఇక పోతే ఆమె నా బుజ్జి అప్పుడే అన్నది, అమ్మ నాయన మంచిగా ఉండు కదా అమ్మ 2 రోజులు వచ్చిపోదు రావే ఎప్పుడు నిమ్మలంగా ఉండదు నీ పానము. ఒక కొడుకుంటేనన్నా ఈ కోడలన్నీ చేసి పెట్టు పని అంతా నీకు ఒకదానికే పాడైతుంది పని అంతా. మేము వస్తాటేమో తీరికలేకపోయి పిల్లలు బళ్ళకు వాళ్ళాయే మా అత్త మామ కొండి పెట్టాలాయే మా మొగళ్ళ కొండి పెట్టాలాయే మాకేమో తీరికలేదు. నువ్వే వచ్చి 2 రోజులు ఉండిపోదురా అమ్మాయి అక్క దగ్గర కంటే. ఇక బావ మంచోడు కాదని ఇక మా పెద్దలుడు మంచోడు కాసిలే అందుకే నా వాళ్ళ ఇంటికి ఇంతవరకు ఒక పోయి ఇంత తీరి చేతి కడుకున్న చెల్లె ఒక్కనాడికి ఇట్లా. ఇక నా చిన్న బిడ్డనే ఏమన్నా నా చిన్న బిడ్డ దగ్గరకే పోతా. ఇక ఆమె దగ్గరనే తింటానో తాగుతానో 2 రోజులు పండుకొని నిమ్మలంగా ఉండి వస్తా. ఇక పుసుక్కున పోయిన చెల్లె. ఇక పోయిన గంట సంది పోతా ఉండు నిమ్మలంగానే ఉండు. పోయిరా డబ్బును రా అన్నాడు. సరే తీ. ఇక ఆదివారం మూకొని ఇక సోమవారం వస్తూనే ఉంటది. పొద్దుగాల లేచి పొరలు బడికి వంగనాలను పంపించేస్తూనే ఉంటది అని అన్న. పోయిన గంట సేపడుతుంది తలిగిండి చెల్లె ఫోన్లు చేసి పోయామో రావేమే నాకు శాతనైతే లేదు నాకు లేవొస్తలేదు నాకు బువ్వెట్లా బుక్ ఎట్లా అని అంటే చింతపంతకు నూరు వచ్చిన కదా అయ్యా గదే ఇంత ఉడుకుడుకు పువ్వు వండుకొని ఇక చింతపంతకు వేసుకొని తినరాదు ఒక నాడు మటుకు ఎట్లా అట్లా ఉండరాదు. ఇక పిల్లలు ఒకటే పని ఏడుస్తుర్రు అమ్మమ్మ రావే రావే అని అందుకే వచ్చిన రాణిస్తలేరు అయ్యా అని అంటే నా పానం తిన్నాడు చెల్లె. ఈ ఆదివారం పొద్దుకంగా వచ్చి ఇంట్లో పడ్డా నిమ్మలంగుండు. ఇంత బయటికి వెళ్ళి చికెన్ కూర వండిపించుకున్నట్టుండు. ఆ హోటల్ కాడ ఉంటురు కదా చికెన్ కూర వండిపించుకుండు 2 రొట్టెలు చేపించుకొచ్చుకోండి నిమ్మలంగా తింటుండు. నేను వచ్చేసరికి ఏందయ్యా నిమ్మలంగానే ఉన్నావు కదా అంటే నువ్వు లేని నేను ఒక్కనే ఎట్టుండాలే నాకు ఎవరు చేసి పెడతారు అని 4-5 గిన్నెలు జమ చేసి పెట్టిండు. వచ్చి ఆ గిన్నెలన్నీ దోమేసి ఇల్లాకిలుకి సందడాకిలు తీసి ఆయన బట్టలు 2 జతల బట్టలు ఇచ్చేసి ఆ బట్టలు అన్ని ఉతికి ఏమో సాలైంది చెల్లాగో గడగట్ల కథలు పడతాడు. ఇక అందరు ఏమనుకుంటారు అమ్మ బయటికి వెళ్ళదమ్మ పెంటక్క ఏం పని ఉంటది ఇద్దరు పెళ్ళమ్మ కూడా ఏం పని చేసినా చేస్తుందని అందరు అనుకుంటారు. లోకానికి ఏమో నా గురించి నా సంగతి ఏమో తెలియదాయే గిడిగిట్లా చేస్తాడని. అయ్యో అంతేనా అక్క పాపము కాదు నిజంగా అక్క నీకు పెళ్ళైన సంధి మస్తు కష్టాలు ఉన్నాయంట. మా అత్త గిట్ల ఎప్పుడు అంటేనే ఉంటది పెంటమ్మ చేసిన కష్టము పెంటమ్మ చూపించిన మంచితనం వాళ్ళ అత్త మీద అత్త మీద కోపం పడకుండా మంచిగా వండి పెట్టేదమ్మ అత్త మామకు అని నీ గురించి మస్తు చెప్తుంది అక్క. మా అత్త గిట్లా నేను గిట్లా అనిపిస్తుంది నిజమే పెంటక్క నేను పెళ్ళైన సంది నేను వచ్చినప్పటి సందన చూస్తున్నాక్క నీ గురించి. నీ సంసారం ఏంది నీ లెక్కేంది నీ కథ ఏంది నీవు చేసే దావత్లేంది నువ్వు కట్టే బట్టలేంది నువ్వు పిల్లల్ని చూసే లెక్కేంది నేను అంతా చూసుకుంటూనే వచ్చినాక నిమ్మలంగుంటారు మీరైతే. ఇక ఉన్నదో లేదో తింటాటున్నావు కానీ ఈ ఇంట్లో మాట బయట పడకుంటుంటాటున్నావు అక్క నేను చూస్తూనే ఉన్నా కదా. ఇద్దరు బిడ్డలు రాలంగిట నిమ్మలంగా చూస్తావు. ఈ మన్మరాలకు మన్మలకు పుట్టినరోజు బట్టలు తీసుకుపోతావు. ఇక అవన్నీ ఎరకనే అక్క కానీ బావతోనే నీకు చెరుంది అక్క. అప్పటి సందికట్టనే ఉంటుండేనంటగా బయటికి వెళ్ళనియకపోతుండేనంట. ఇక నన్ను జర్రసేపు ఒక 10 నిమిషాలు నన్ను కూర్చొని వస్తే లొల్లి పంచాలు పెట్టుకుంటున్నానంటగా అక్క నిజమేనా? అవును చెల్లె నిజంగా అందరికి ఎరకనే నిన్న మొన్న వచ్చిందని నువ్వే చెప్తున్నావు నా సంగతి ఏందో. ఇక అప్పటి సంది చూస్తాను ఇక మీ అత్తను ఆల్రెడీ నడుపు బక్కమ్మకి ఎరక చెల్లె నా గురించి అంత ఎరకనే బక్కమ్మకు. ఇక అప్పటి సంది మా ఇంట్లోనే ఉండేది బక్కమ్మ. ఏం చేస్తున్నావు అక్క తిన్నవా చేసినవా అని దాని ఇంట్లో ముచ్చట నాకు చెప్పేది మా ఇంట్లో ముచ్చట దానికి చెప్పేది మా ఇద్దరికే ఎరుకుండేది. కానీ ఇక మళ్ళీ ఇంకొక 3వ చెవిని ఏర్పోయేది చెల్లె. దాని సంసారం ఏందో నా సంసారం ఏందో ఇట్లా చెప్పుకుంటా చేసుకుంటా ఇట్లనే కడిపించుకుంటూ వచ్చినాం. కానీ ఇక సరే తీసేలే ఇక పిలిచినావు కదా ఇక నీ మాట ఎందుకు కాదనుకుంటా వస్తుంది ఒక 10 నిమిషాలు వచ్చిపోతుంది. ఇక ఇంటికి బువ్వ పెట్టే వస్తా చెల్లె. ఇక బువ్వ పెట్టకుంటే ఒకటే పందలుతున్నాయి బట్టి ఏడిపోతున్నవే బువ్వ పెట్టవా రావా అని ఫోన్లు చేస్తాడు. అందుకే 8 గంటలకు అట్లా కోస్తారు కదా కేకు. ఇక మీ అమ్మకి ఇట్లా వచ్చినాక ఒక్క మిస్ కాల్ రాదు నా ఫోన్ కు ఎంబటే వస్తా. ఇంక 7:30కు బువ్వ పెట్టాలి. ఇక తిన్నాక బాగా వస్తా చెల్లె. ఎంతసేపు అయినా కూర్చుంటా మీ అమ్మ వస్తుందిగా మీ అమ్మతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది. వాళ్ళతో నన్ను మాట్లాడతా వచ్చి. సరే అక్క రాజరా బక్కమ్మకు చెప్పుదాం అనుకుంటున్నా గానీ లేనట్టుంది గొల్లెం పెట్టింది. ఇక అలా మొగడు
బయటనే కూర్చుండు. ఆడ ముందే తాగబోతాడేమ్మా, ఇక ఆయన ముందు చెప్పుదాం అనుకున్నా, బక్కక్క లేదా పొద్దుకంగా పుట్టినరోజుకు రమ్మని చెప్పుదాం అనుకున్నా గానీ ఓయమ్మ ఆయన ముందు ఏందమ్మా మొదలు చెప్పేది. ఆడ ముందే కుక్క తాగుతూ ఇంకా కుక్క మాటలు మాట్లాడతాడు. అప్పుడే పొద్దుగాలనే తాగినట్టుండి అక్క తాగిపోతుండగానే కనిపించిన కళ్ళన్నీ ఎర్రగా అయినాయి. అమ్మ ఈ ఇంటేనందుకేమో పెట్టుకునేది అని మా వచ్చిన అక్క మీ ఇంటి దిక్కు. ఇక సరితకి చెప్పుదాం అనుకుంటున్నా. ఇక సరితల పిల్లలు ఒకటే పందలుగుతురంట. ఆ లతాంటలో కొడుకుది పుట్టినరోజు వస్తుంది, ఎప్పుడు పోదాం అని తలుగుతురంట. మరి సరితనే అంటుందో పిల్లలు అన్నారు నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ ఇక మొన్న కలిస్తే అంటుంది. ఇక అది ముందే పీచి మొక్కండి, ఎవరు బర్త్డే అవుతుందా ఎవరి ఇంటికి పోయి తిందామా అదే చూస్తుంది అక్క. ఇక తిండి గిండి ఏం పెట్టుకుంటలేను అక్క. ఇంత కేక్ కట్ చేసి ఇంత బూంది వేసిస్తే ఇక తిని మాపోతారేమో, ఏదో పుట్టినరోజు పిలిచిన పేరు అన్నట్టు పిలుస్తున్నా అక్క. ఇప్పుడు తిండి పెట్టాలంటే మన ఊరోళ్ళకి తక్కువ అవుతుందా అక్క, ఇంటి పక్కలకు ఇంటి చుట్టాలకు. ఇప్పుడు మా అమ్మగారు వచ్చే మా అక్క చెల్లెలకు అయితే ఏం చెప్తాను ఇట్లా తిండి ఖర్చు ఉంటుందా అని. ఇప్పుడు ఆమెనేమో తిండి కోసం ఎదురు చూస్తుంది. నేను ముందే చెప్తా, రర్రే అమ్మ ఇక వస్తే నువ్వురా లేకపోతే పిల్లల్ని పంపి ఇంకా కేక్ తిని వస్తారేమో, ఇక పిల్లలకి చెప్తున్నా అని ఏదో ఒకటి చెప్తా. అవును కానీ మొన్న మాంగళ్య షాపింగ్ మాల్ పోయి ఆషాఢం ఆఫర్ చీరలు తెచ్చుకురంటగా అక్క, నువ్వు తెచ్చుకున్నావా లేదా? ఆమె చీరలు చూపించింది సరిత మొన్న. ఏం చేస్తున్నావని నేను ఉత్తగానే టైం పాస్ కు పోయినా. ఇక కవర్ పట్టుకొని బట్టలు ఆమె దగ్గర జాకెట్లు కుట్టించుకోవడానికి పోతుంది. ఏంటి బాబు మూటలు ముల్లెలు పట్టుకొని పోతున్నావు అంటే, బట్టలు ఆమె దగ్గర పోతున్నా కుట్టించుకుందామని అంటే ఏది చూద్దాము అంటే ఈ ఆఫర్ చీరలు పలాన్ దగ్గర తెచ్చుకున్నాము నేను పెంటక్క అంటే చూపి అంటే చూపించింది. ఏం చీరలు పాడైనాయి అక్క, ఉత్తుత్త చీరలు అంత సందం లేవవి, 3 మీటర్లు 4 మీటర్లు ఉన్నాయి. ఏందమ్మా ఇవి చీరలు లంగబోనిలా అంటే, అయ్యో చీరలు రా ఎట్లా కనిపిస్తున్నాయి అని అంటుంది. ఇవేం చీరలు పాడైనాయి, ముక్కల చీరలు ఉన్నట్టే 2 ముక్కలు తెచ్చుకొని జాయింట్ చేయించుకొని కట్టుకుంటారు కానీ నువ్వు ఒకటే ముక్క ఏరుకొచ్చుకునేవేంది అంటే, అయ్యో నేను చూసుకోలేదు పాడయ్యా అంటే. ఇక అప్పుడే బట్టలోడు వచ్చిండు, బండి మీద వస్తాడు చూడు ఒక బక్కన్న. ఆ బట్టలోడు వస్తే ఇక బట్టలోడు అన్నాడు, బాగా అయిందమ్మా మీకు అట్లనే కావాలి, మీ ఊరోళ్ళు నేను మంచి మంచి చీరలు వేస్తే నన్ను నమ్మరు కానీ అంత దూరం పట్నం పోయి ఓ అమ్మ పట్టు చీరలు పట్టుకొస్తాని ఈ కమ్మ చీరలు పట్టుకొచ్చుకున్నారు, ఏం ముద్దుగున్నాయమ్మా అవి చీరలలో ఉన్నాయా, అగో నా దగ్గర ఉన్న చీరలు చూడు ఎంత ముద్దుగున్నాయి అని 2 మాటలు అన్నే అన్నాడు అక్క. అవును చెల్లేగో పట్నంలో ఆఫర్ ఉందని నన్ను దొరకపోయింది, మన పానం తిన్నది అది. నాకు వద్దేమో చీరలు చల్లగుండా, నా చిన్న బిడ్డ నా పెద్ద బిడ్డ నా బిడ్డలే తీసుకొస్తారు చీరలు, ఉన్న చీరలు చాలే అమ్మ గారి తెచ్చుకున్నావు అని తిడతారు. ఆయన ఆఫర్ చీరలు ఏందడువో స్టాక్ పోని చీరలు అన్ని అమ్ముతారే, ఎప్పుడు అమ్ముడు పోను అన్ని తెచ్చి మన ముందట వేస్తారు. ఏం ముద్దుగుండే ఊకో, ఊర్లో బట్టలు వస్తాడు కదా ఆయన దగ్గర తీసుకుందామంటే నా మాట ఒకటే పని నా ఎంబడి కలిగింది చెల్లె, చేయని పట్టకుండా కలిగింది. సరే తీయమ్మ వస్తా పమ్మారి అంటే నేను 600 ఉండే చెల్లె నా దగ్గర, 600 పట్టుకొని పోయినా. ఇక పోతే ఏమున్నాయాడా, ఓ అగ్వ అని గుంపులో గోవిందలు తీసుకుంటారు. మస్తు మంది చెల్లె, కాలు పెట్టే స్థలం లేదు. ఇక ఆఫర్ చీరలు నీకు సరిపోవమ్మా అని ఒక అన్న అన్నాడు, ఒక చెల్లి అన్నది. ఏమన్నదంటే, నువ్వు మందంగా ఉన్నావు కదా అక్క, నీకు ఈ ఆఫర్ చీరలు కిలోల చీరలు నడవయి, జర ఎక్కువ రేటు 100 రూపాయలు ఎక్కువైనా సరే గానీ అవి అవతల గల్లీకి పోయి తీసుకోపో, గా షాప్ లో బాగుంటాయి అని అంటే నేను అవతల లైన్ లో నిలబడి తీసుకుందామంటే ఆ రేటు వన్నది మా వచ్చిన. ఇక ఏమంటుంది, ఇగో నువ్వు ఎక్కువ రేటు పెట్టి తీసుకుందామంటావు మళ్ళీ రేటు పడదని చెప్పదాకా టూకుంటున్నావు అక్క, గ్యాఫర్ చీరలు తీసుకో కిలోలు లెక్క మంచిగా ఉంటాయి అంటే. నాకు నడవ చెల్లి అవి, నేను ముందే పెద్ద మనిషిని, కొంగు పెద్దగా వెళ్ళాలన్నాయి, 4-5 సింగులు రావాలన్నాయి, నాకు 5-6 సింగులు వచ్చేదాకా నాకు చీర కట్టబుద్ది కాదు చెల్లి. అది తక్కువ రేటు అయితే నేను కొన సింగులు ఏ దానికి ఎక్కువ వస్తే అదే తీసుకుంటా నేను, రూపాయి ఎక్కువైనా సరే ఏమైనా సరే. ఇక అదేమో బక్క పలసగుందిగా చెల్లె, ఏదైనా సరే ముద్దు కొడుతుంది నాకు అని అన్ని తీసుకుంది. ఇంటికి వచ్చినాక ఉత్త పాస్ అయినాయి అంటే చెల్లి, అవి చీరలు తక్కువనే అంట కదా నీకు చూపించిందా మరి? చూపించింది అక్క, నేనేమంటున్నా గదే చూపిస్తే అది చిన్నగా ఉన్నాయి ఏం బట్టలు ఈ బట్టలు అంటే ఈ చీరలోడు మస్తు తిట్టిండంటే బాగా తిట్టిండు, దాన్ని తిట్టవలసిందే. ఎన్నడంట ఆ బట్టలోడు ఇంటి ముందరకు వచ్చి సరిత బట్టలు తీసుకో అమ్మ, కొత్త కొత్త చీరలు తెచ్చిన మంచి కలర్స్ ఉన్నాయి, బట్ట గిట్ల మెత్తగా ఉందమ్మ నువ్వు మెత్త చీరలే కడతావు కదా అని ఏ 10 సార్లు కాదు ఇంటి ముందరికే పోతాడు కదా, మొట్టమొదలు వాళ్ళు ఇల్లే ఉంది కదా గలీలా. ఎప్పుడు పిలిచినా కొద్ది లేవన్నా పైసలు లేవు, ఆయన నేను పట్నంలో తెచ్చుకుంటా బంగాళలో తెచ్చుకుంటా అని అంటదంట. మరి ఆయన దగ్గర తీసుకోవాలి కదా చెల్లె, బాగా తెచ్చిండు దానికి కావాల్సిందే. అందుకే నేను ఇక నాకు నచ్చలే చెల్లె ఆడ, నువ్వేమనుకున్నా సరే నేను తీసుకోనమ్మా మన నా మొగడు తిడతాడు. ఏ పట్నం పోయి ఒకటి చీర తెచ్చుకున్నవేమే 4-5 చీరలు తెచ్చుకుంటా ఇంటి కడ కట్టుకుంటాను కానీ పోతివి మళ్ళీ ఉత్తగానే వస్తుంది అని తిడతాడు అని నేను ఉత్త చేతతోనే వచ్చిన చెల్లె. ఒక నీలపాటిది కూడా కొనుక్కొని తాగలే, ఎట్లా పోయిందని అట్టే వచ్చిన.
అది 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ అమ్మ 5 6 చీరలు కొన్నది. ఏం చీరలు పాడైనవి అవి. ఛీ, పాడుగాను నాకు ఎక్కడో అనిపించింది. మురుస్తుంది తీసుకొని ఇంకా. సరే అక్క ఇక పోయేస్తా, లేట్ అవుతుంది. ఇక మీ మరిది ఇక చికెన్ గిట్ల తీసుకురావాలి, ఎంత తీసుకురావాలి సామాన్ గిట్ల రాసి అని కలిగిండు. బియ్యం లేవక్క మొత్తం అయిపోయినాయి. మొన్న మా మామ పోయిన కోతలు అప్పుడు వేసుకుండు 3 క్వింటాలు ఏమో వేసుకుండు. అవి దగ్గర పడ్డాయి, అయినా పురుగు పట్టింది అక్క బియ్యానికి. ఇప్పుడు ఒక సంచి కొనుక్కరాపో అయ్యకు ఉంటాయన షాప్ లా. ఆ ఒక సంచి కొనుక్కొస్తే మనకు మస్తు మస్తు అవుతుంది. నెల 2 నెలల దాకా వస్తుంది అక్క. ఇక పిల్లలు ఎప్పుడు ఉప్మా చేయి అంటే ఒక పూట ఉప్మానే అవుతుంది. ఇక నైట్ పొద్దుకంగా ఎప్పుడు రొట్టెనే చేస్తా. ఇక ఒక్క పూట మేము అన్నం తినేది. ఇక అందుకే అక్క మస్తు రోజులు వస్తుంది. ఒక బియ్యం సంచి అన్న వేసుకురామంట. అట్నే మా అమ్మకి ఇట్లా బట్టలు తీసుకొస్తానది. ఇక పిల్లగానికి తీసుకొస్తానది. ఒక కేక్ మా తమ్ముడు తీసుకొస్తానది. ఏం ఖర్చుంది అక్క, ఇంత కేక్ కట్ చేసి పిల్లలకు పెట్టిస్తే అయ్యే పోతుంది. ఇక మీరు ఇట్లా రర్రి ఓ పెంటక నువ్వు రా అక్క, రాకపోయేవి ఇట్లా సరిత చెప్తా పోతా పోతా ఏమంటారు చూస్తా. సరే సరే పో చెల్లె, తప్పకుండా వస్తా తీరా. ఏ చెప్పినావు కదా ఇంత దూరం వచ్చి చెప్పినందుకు రాకుట్టుకుంటే నా చెల్లె వస్తా పో. సరిత, ఓ సరిత ఉన్నవా ఇంట్లో? ఉన్న పెంటక్క, ఉన్నా. ఓయమ్మో చూడదారు పైన మహేంద్రో పెంటక్కో, ఎక్కడ పోతున్నావు పెంటక్క? ఏ గదే చెల్లె నువ్వు వస్తలేవా? లతల్ల కొడుకుది పుట్టినరోజు అంట కదా, ఒకటే పందాలిగింది పోరి. ఇక పోదాం అనుకుంటున్నా. ఇక నీకు ఇట్లా చెప్తానది, నువ్వు ఇట్లా వస్తావేమో కలిసి పోదాం అని అనుకుంటున్నా. ఇక నువ్వు పోవచ్చు అనుకున్నా, అప్పుడే ఉన్నావు కదా పా కలిసిపోదాం పా. వస్తలేవా నువ్వు? వస్తున్నా అక్క. జరుండు పిల్లలు తయారైతుర్రు. ఇక ఏదైనా గిఫ్ట్ కొంచెం పోవాలని తలుగుతుర్రు. ఎందుకు అక్క గిఫ్ట్? ఒక 10 రూపాయలు చేతిలో పెడితే అయ్యేపోతుంది కదా. ఒకటే పన్న పానం తింటుర్రు. అమ్మ పుట్టినరోజు పోతే ఉత్త చేతులతో పోవద్దే అని అంటుర్రు. ఏం చేయాలి పెంటక్క? ఇక దుఃఖం మీకు పోయి ఒక చాక్లెట్ అన్న కొనుక్కొస్తా అక్క. 5 రూపాయల చాక్లెట్ జరిసేపు ఉంటే రాదు, నిలబడి వస్తున్నా గాని. ఏ తమామ 5 రూపాయల చాక్లెట్ ఎట్లా పెడతావే నాకు అర్థం కాదు. 100 రూపాయలు చేతిలో పెడితే అయ్యేపోతుంది. ఇక ఇంత దూరం వచ్చి పిలిచింది కదా. ఇప్పుడు 10 రూపాయలు 20 రూపాయల నోట్లు ఎవరు పెడతారు? 5 రూపాయల చాక్లెట్ 2 రూపాయల చాక్లెట్లు ఎవరు పెడతారు చెల్లె? ఏదో ఒక గిఫ్ట్ అన్న పెడతారు. ఇక పైసలు లేవు, ఇక ఏమన్నా లేవు, గిఫ్టులు బొఫ్టులు లేవు అంటే 100 రూపాయలు చేతిలో పెడితే అయ్యేపోతుంది. తమాంగా అట్లా చేస్తావేమే? సరే సరే డబ్బును రాపో. ఇక నీ చేతిలో ఎంత ఉంటే నీకు ఎంత పెట్టాలనిపిస్తే అంత పెడదు కానీ ఓ డబ్బును రాపో. సరే కానీ వంట ఇట్లా చేసుకున్నావా మరి? డబ్బున పోయి డబ్బును వద్దాము చేసినావా మళ్ళీ వచ్చి చేస్తావా? ఓ అమ్మ పుట్టినరోజుకు పిలిచిందే తింటాను కదా అక్క, ఇంకా వంటెందుకు? ఇక సలిబు ఉండే పొద్దడిది అది మా అత్త తింటేసిన. ఇక మా మామ రొట్టె తింటాడు, మా అత్త రొట్టె చేసి పెడతదేమో. ఇక ఈయన ఇలా తినను అన్నాడు. ఇక మేము పుట్టినరోజు పోయి తినొస్తాము. ఇక మరి నీ కోసం కొన్ని బియ్యం పెట్టనా అంటే ఏమొద్దు మీరైతే తింటాపరు, నేను తర్వాత చూస్తాను అన్నాడు. ఎందుకు అక్క వంట? ఏమొద్దు నువ్వు చేసి వచ్చినవా ఏంది? అన్నే పోయి తింటాం కదా, ఇంత చికెన్ గిట్ల తేవాలి అని అంటుండు వాళ్ళ మొగడు. ఫోన్ లో మాట్లాడుకుంటా పోతుండు. 3 కిలోల చికెన్ అంట. మస్తు మస్తు కాదు కూరలు. చుట్టుపక్కల కూరగాయలకు అందరికి చెప్తుందంట. ఇక మనమేనా ఇద్దరం ఆడోళ్ళమే ఉన్నట్టు, ఇంకొకరు బక్కక్కకి చెప్తాన్నది. మరి బక్కమ్మ వస్తుందో వస్తలేదో గానీ ఇంకా వంట ఎందుకు అక్క, నువ్వు వంట చేసినావా అని అడుగుతావు. అస్సే కాదే, పుట్టినరోజుకు ఎంతమంది కనిపెడతారే? ఇదేమన్నా మొదటి పుట్టినరోజా, రెండో పుట్టినరోజా? అందరిని పిలిచి అందరికి విందు భోజనం లెక్క పెడతాందుకు. ఏ ఊకవేమ్మా, ఎవరన్నా నిన్న సిగ్గుపోతట్టుంది. కాదు ఏదో పుట్టినరోజుకు ఇక పిల్లల మురుపానికి పిలిచిందేమో. ఈ పిల్లల్ని అన్న తోలిస్తావేమో అనుకుంది కానీ ఏదో ఇక దోస్తులం కదా, ఇక నువ్వు ఎట్లొస్తావేమో అని పిలిచినట్టుంది. చెప్పకుంటే గలీజ్ ఉంటదంట అని. ఇక పోయి ఇంతసేపు ఉండి అక్షంతలేసి ఇంత కేక్ పట్టుకొని వస్తే అయ్యేపోతుంది. ఉన్నదో ఏందో వెక్కి వస్తే అయ్యేపోతుంది కానీ ఇంకా తింటామెమ్మ సిగ్గు కాకుండా. వాళ్ళత్త ముందే మంచిది కాదేమ్మా, సప్పదట్ట మూసుకొని ఉండు. ఇంత బియ్యం పెట్టాపో, వచ్చినాక మామిడికాయ తక్కువ ఇంత పచ్చిపూస వేసుకొని తిందురు గాని. ఓ అమ్మగా దావత్ కోసానికి ఆనే తింటాం కదా అని అంటుండే. ఊకవేమ్మ ఇజ్జత్ పోతుంది, ఎవరన్నా చూసినా ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు వాళ్ళ అత్త ఏమనుకుంటది? అగో ఇంటి లాగుల కూరగాయలని పోరి అందరిని దొరుకొని వచ్చింది, ఈయనే తింటదంట, అమ్మ ఈయనే తినిపోతుందంట. ఇదేమైనా మొదటి పుట్టినరోజా మాది, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తున్నామా అని అనుకుంటదేమ్మా. వాళ్ళ అత్త ముందే మంచిది కాదు, దాని గురించి నీకు ఏరికైనాక ఇట్లా గట్ల చేస్తావేంటి? ఒక గిలాస బియ్యం కడిగి పెట్టుకుంటానుకంట, వంట చేయలేదు, వంట ఎందుకు అంటున్నావు? అగో నేను మీ బావ మటుకైనా ఒక గిలాస బియ్యం కడిగి పెట్టి వచ్చిన. మీ బావ తిన్నాడు, నేను జరైనాక తింటా, వచ్చినాక తింటామని అట్లనే పెట్టినా. ఇక నిరుపతి ఒక నూరుకుంటా తింటా. వాళ్ళ గురించి ఆశించుకుంటా కూర్చుంటావేమ్మా నువ్వు? వండుకో మరి, వచ్చినాక నన్ను వండుదుపా. అయ్యో అంతేనా అక్క? నాకేమెరకాయ పుట్టినరోజుకు రర్రని ఒకటి పందాలిగింది కదా. ఏ వంటలు ఇట్లా అల్లే పెడతట్టుర్రు. ఇక ఎందుకు అమ్మ తినేది? ఏ మళ్ళీ బియ్యం వేస్ట్ అవుతాయి అని సప్పదట్ట గట్లనే ఊకున్నాక, లేకపోతే అప్పటి సంది పనికించి వచ్చినప్పటి సందన్న పెట్టకపోతే ఇప్పటి వరకు బువ్వవు కూరవు. ఆయన కూరగాయలు లేవక్క. ఇక తెచ్చుకుందామంటే పైసలు లేవు చేతిలో.
ఎందుకు తీ ఒక పూట మటకాడ తినొస్తే అయిపోతుంది అని అనుకుంటున్నా. సరే తీని బియ్యం పెట్టుకొని పచ్చి పూసానే చేసుకుంటా అక్క. మరి ఇక నాకేమెరక గిట్ల గిట్ల సంగతి అని. అవునక్క, వాళ్ళ అత్త ముందే మంచిది కాదు, గయ్యాల్ది మిట్ట మిట్ట చూస్తుంది. అది వచ్చినా ఓరవదు గాని అలా కూడలేమో ఇంత దూరం వచ్చి చెప్పిపాయే. అందుకే పోతున్నాం అక్క. ఆయన మా చింటుగాని బర్త్డే ఉంది ఒక వారం రోజులు అయితే, ఆయన పుట్టినరోజుకి ఇట్లా అందరిని పిలుస్తా. ఆ ఎందుకు అక్క మనం భయపడేది, మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి మనం పోతాం, మేము తీయరాదు. సరే సరే జరుండు, ఊళ్ళో పోయిక చాక్లెట్ అన్న కొనుక్కొస్తా. మరి ఏం పెట్టకున్నా తమం గలీజు ఉంటట్టుంది. పోవెమ్మ డబ్బును రాపో, మీ బావ తిడతాడు. ఎంతసేపు పోతావే అంతసేపు పోతావే అని తిడతాడేమ్మా. అంతో పెద్ద నెత్తి నొప్పి వచ్చి పడ్డది. పో డబ్బును రాపో. ఓ అన్న ఉన్నారా షాప్ లా? ఓ అన్న ఉన్నారా? ఓ సావిత్రక్క షాప్ లో ఉన్నవా లేవా అక్క? చెప్పు సరిత, ఏం కావాలి? ఇక నా కొడుకు కోడలు సామాన్ దేనిక పట్నం పోయిరు. ఏం కావాలి చెప్పు, నేను ఇస్తా గాని. ఓ అవ్వా, నువ్వు నా దుఃఖంలా నీ కొడుకు కోడలు పట్నం పోయి బాగానే నిన్ను ఉంచిపోయిరు. ఆయన నీకు అమ్మొస్తుందా? నీకు సామాన్ ఇట్లా ఇయ్యొస్తుందా అవ్వా? ఎందుకు ఇయ్యరాదమ్మా? అప్పటి సంది మాది గిదే పనాయే గిదే రెక్కనాయే. ఇక అంత వస్తుంది గాని ఏం కావాలి చెప్పు. 5 రూపాయల చాక్లెట్ కావాలవ్వా, జర డబ్బు నీయి. అయ్యో ఎందుకు పిల్ల గింత ఆత్రం మాత్రం అని దబా దబా అంటున్నావు ఎందుకు? ఏం పని ఉంది చాక్లెట్ తోని? మీ పొరగాలు ఏడుస్తున్నారు. గాడిదెత్తింత ఇంత పెద్దగానే ఉన్నారు కదా మీ పిల్లలు. వాళ్ళే వచ్చి కొంట పోతే కాదా, నువ్వు ఇంత దూరం వచ్చి కొంట వాళ్ళనే ఏం కాయిస్తుంది పిల్ల? మా పిల్లలకు కాదవ్వా, ఇలా ఎరుకనే కదా రాములమ్మ కోడలు. ఇక లతోళ్ళ కొడుకుది పుట్టినరోజు ఉందంట, ఒకటే పండలిగింది. ఇక పోతున్నాము ఉత్త చేతులతో ఎట్లా పోవాలని ఒక 5 రూపాయల చాక్లెట్ అన్న కొంచెం పోయి చేతిలో పెడదాం అనుకుంటున్నావా? దబదా బీజరా. ఆ పెంటక్క నా కోసము ఆగిందాడా, నిలబడ్డదే కాలమాయే. నువ్వేమో ముచ్చట పెడతాను మహారాణి అమ్మ. గంటలుగా మనం మాట్లాడాలి నీ షాప్కి వచ్చిన వాళ్ళందరూ నీతోని. నాకేం పనులుండయా? దబదా బియ్య కొంట పోతా. పుణ్యానికి తీసుకున్నట్టే చేస్తావమ్మ నువ్వు. అయ్యో ఒక్క మాటకు ఎన్ని మాటలు అంటున్నావు పిల్ల నువ్వు. జరుండు జరుండు ఇస్తున్నా గాని. ఓ అమ్మో ఎంతసేపు అవుతుంది అమ్మ నువ్వు వచ్చి? 2 నిమిషాలు గిట్లా కాలే తెయ్య ఆడుతున్నావు. ఇక వాటు. అమ్మో 5 రూపాయలకు గింతదేనా? మరి గింతది కాకుండా ఎంత ఉంటది అమ్మా? నువ్వు ఇచ్చే బోర్డు 5 రూపాయలకు ఇంత పొడుగు చాక్లెట్ కావాలంట. కాదు, ఎవరైనా పుట్టినరోజు పోతే ఒక 100 రూపాయలు 50 రూపాయలు చేతిలో పెడతారు గాని నువ్వేందే అమ్మా 5 రూపాయల చాక్లెట్ చేతిలో పెడతా అంటున్నావు? ఎంత పీసినారు ముఖం దానివి. సరే సరే నీ పైసా నీ ఇష్టము నీ కథ. ఇక నాకెందుకని కదే కదే 5 రూపాయలు కదే డబ్బున తీసుకోవో. ఇక వాటు నీ ముష్టి 5 రూపాయలు తీసుకో. పోతున్నా. వచ్చిన వానెమ్మ కాదు గింత సేపు పోతావే గిట్ల ఊరికి గిట్ల తీసుకొని రాకనంటే ఏ కాలమై వేమవేమ్మా. నీతో పెట్టుకుంటే అంతేనే తల్లి. నేనన్న సప్పదాక్తా పోతే అయ్యే పోవు. ఆమె బావతో నుండి కష్టం ఆడెన్ని మాటలు తిడతాడో ఇప్పుడు. ఇంతసేపు అయినా అంతసేపు అయినావని అందుకనే సప్పదాక్త నిన్ను విలువకుట ఊకరన్న పోకపోతే. ఏరేమ్మ పిల్లలు దబ్బున ఎల్లమనే దబ్బున పోదాము. అగో స్వీటమ్మ వచ్చింది. స్వీటమ్మ ఇంకెంతసేపు రా? అగో పెంటమ్మ పెద్దమ్మ ఎంతసేపు అయి వచ్చి నిలబడి ఇంకా ఎల్లరు. ఆ పుట్టినరోజు అంతా అయిపోయినాక సంక నాక్కుట పోతారు. ఏమిటిపోతామే డబ్బు నడుగురి. అన్నం డబ్బున రమ్మని పో మమ్మీ. ఆడ కేక్ అయిపోయినాక ఇగిలిస్తారు ఇక పోయి. అమ్మ కేక్ అయిపోయింది అప్పుడు నా ఇంకా వాడు ఏడ్చిరనుకో నేను ఎడికేంది బిడ్డ నడుగురి పోదాం పర్రే. దబదా బందరు రావచ్చు తినిపోవచ్చు. ఇక కేక్ అంతా అయిపోతుంది మనం పోయేసరికి. పోదాం మమ్మీ, అన్న జరైనానికి వస్తాడంట, ఏదో గిఫ్ట్ తయారు చేస్తుండు గాని. కాదే గంత చిన్న చాక్లెట్ పట్టుకొచ్చినావు మమ్మీ. 5 రూపాయల చాక్లెట్ ఎవరైనా పెడతారా అనే బర్త్డేలకు? ఎంత ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఆ లత ఆంటీ చూసింది అనుకో ఎంత గలీజ్ ఉంటది. అగో చూడు స్వీటీ వాళ్ళ మమ్మ 5 రూపాయల చాక్లెట్ పట్టుకొని వచ్చింది. అమ్మ ఎంత గలీజ్ గా. వాళ్ళ దగ్గర గతి లేవా? ఒక 100 రూపీస్ చాక్లెట్ అని పెట్టాలి కదా మమ్మీ. నువ్వు ఎందుకు ఇట్లా పీషాతలు చేసి ఇజ్జత్ దీపించుకుంటావు? పెద్ద మమ్మీ నువ్వేం పెడుతున్నావు పెద్ద మమ్మీ? నేనా బిడ్డ చాక్లెట్ బీక్లెట్ కొనుక్కొచ్చుకున్న వల్ల కాదు తల్లి. ఇక 100 రూపాయలు ఉన్నాయి, మీ పెద్దనాయన ఇచ్చిండు. ఆ 100 రూపాయలు చేతిలో పెట్టి మా వస్తా బిడ్డ. ఆ కేక్ తినా పాడు తినా కేక్ తింటే దగ్గొచ్చి పాడైతుంది బిడ్డ. ఏదో అలా తాంటి చెప్పింది కదా ఇక పోవాలనేసి వస్తున్నా గానీ మీ అమ్మ నేను అప్పటి సంది చెప్తూనే ఉన్నా 5 రూపాయల చాక్లెట్ వద్దే తల్లి, ఒక 20 రూపాయలు 30 రూపాయలు తీసుకురా, లేకపోతే అవే పైసలు చేతిలో పెట్టినా అనుకుంటారు. ఈ చిన్న చాక్లెట్ పెడితే ఏమిటికి ఏం కావే గలీజ్ ఉంటది. ఇంత దూరం వచ్చి విచ్చిపోయిందా పోరి. 5 రూపాయల చాక్లెట్ పట్టుకొని పోతే గలీజ్ ఉంటది అని చెప్తేనేమో మీ అమ్మ ఇంటలేదు. ఏమన్నదంటే బిడ్డ ఆమె ఇజ్జతే పోని ఏడో గిట్ల ఇజ్జత్ తీసుకునే శాతలే చేస్తుంది. ఏమన్నా అంటే కష్టం అమ్మ. చెప్పకుండానేమో అయ్యో చెప్పలేదు పెంటక్క మరి అప్పుడే చెప్పకపోతే అని అంటది. నేను షాప్ పోకముందుకే చెప్పిన గంట బుడ్డ చాక్లెట్ వద్దే అవే పైసలు చేతిలో పెట్టు మంచిగా ఉంటది అని చెప్తే నా మాట వినకుండా పోయి తెచ్చుకుంది. సరే పెట్టుకొని తీయమ్మ ఊకో. ఇక అన్న ఎట్లా గిఫ్ట్ తయారు చేస్తుంది కదా, మీరైతే అది పెట్టుర్రి, మీ మమ్మీ అది పెడతదేమో. పరి నడువురి దబదబ పోయి దబ్బునొద్దాం పరి బిడ్డ. మమ్మీ ఆకలి వేస్తుంది మమ్మీ, నేను అప్పుడే చెప్పిన
అన్నం వండు మమ్మీ, ఈడ తిన్నాక ఆడికి పోయి తిందామే, కొంచెం తింటా, ఈడ నాకు ఆకలి అవుతుంది, స్కూల్ కి వచ్చింది సంది ఏం తినలేదు అని అంటే నువ్వేమో ఏం వద్దు బావే వాళ్ళ ఇంటికి పోయినాక పెడతారు, చికెన్ వండుతారు తిందాం బా అన్నావు. ఇప్పుడు ఆడికి పోయినాక డబ్బున పెడతారో పెట్టరో మమ్మీ, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఓ పోరి, మీ అమ్మ చెప్పిన మాట నువ్వు బాగానే విన్నావు గాని కాదమ్మా, ఎవరికైనా చెప్తే సిగ్గుపోతట్టుంది, ఎవరన్నా చూస్తే ఇజ్జత్ పోతట్టుంది. కాదు ఇంకా చిన్న చిన్న బర్త్డేలకు పోతే ఇట్లా ఆ బువ్వ పెడతారా అని చూస్తారేమ్మా. మీ ఇంట్లో మీరు ఇంత వండుకొని నిమ్మలంగా తిని రావద్దా? వాళ్ళు లాల్ చేసుకోవడానికి ఆడ సరిలేదంటే మీరేం ఆడుకోయి తిండి పెడతారేమో అని చూస్తున్నారు. అవ్వ అవ్వ, ఎవరన్నా చూస్తే సిగ్గుపోతట్టుందేమ్మా. కాదు సరితానికి ఏమైనా దమాక్ పని చేస్తుందా? అదేమైనా చిన్నపిల్లల పుట్టినరోజా అనే ఒకటో పుట్టినరోజు చేస్తానన్న అందరికి నలుగురికి పిలిచి ఇంత బువ్వ పెట్టి పంపిస్తారు గాని మీరేంటే ఈ పుట్టినరోజుకు పోయి బువ్వ పెడతారేమో అని అంటారు. ఆ పోరు అప్పుడే చెప్పింది, సాల్ బర్త్డే చేస్తున్నాక ఇక పైసలు లేవు, మా అమ్మగారే బట్టలు తెస్తున్నారు, కేక్ తెస్తున్నారు, ఇక వాళ్ళకి తొండి పెట్టిస్తే అయిపోతుంది, తినిపోతారేమో మా అమ్మగారు, ఇక పండుకుంటానికి ఇట్లా జాగలేదా మా ఇంటికాడ అని అన్నది పోరి. పెట్టేటోళ్ళు ఉంటే అప్పుడే చెప్పకపోదు, నా వంట ఇట్లా ఏం చేయకుర్రి మా ఇంటికాడే తినురి అని చెప్పకపోదు, అలా అప్పుడే పోతప్పుడే చెప్పిపోతప్పుడే గట్ల చేస్తావేంటమ్మా నువ్వు ఇజ్జత్ తీసుకునే శాతలు ఏడ గిట్టని చేస్తున్నావు తల్లి నువ్వు. నాకేం ఎరక అక్క, నేను పుసుక్కున్నా అన్న, ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు ఎరకనే లేదు. ఇక చెప్పినావు కదా, వచ్చినాక ఇన్ని గిలాసులు బియ్యం కడిగి పెడతీ స్వీట్ అమ్మ, నువ్వు ఇజ్జత్ దియకు మమ్మీ, జరుండ రాదు, ఇంటికి వచ్చినాక వండి పెడతా గాని ఎప్పుడు తిననట్టే చేస్తుర్రేమే, ఒకటే పని ఆకలి ఆకలి అని తలుగుతుర్రు. మీ ఇంటికాడ మరి మీ అయ్యని ఏమైనా బిస్కెట్ ప్యాకులు ఎవరు వంకొచ్చుకొని తిని రాపోరి. ఒకటే పన్న పానం తింటురేందే తల్లి, కేకు కేకు కేక్ అని ఇంటికాడ తగిరు. ఇప్పుడేం ఆకలి అవుతుంది మమ్మీ అన్నం అని తలుగుతుర్రు. ఇప్పుడు ఆడిపోయినాక ఒకటే పన్న ఏం పడగలుగుతుంది, నేనేం చేయాలి, నా ఇజ్జత్ తీస్తారా అని ఆడిపోయినాక ఇక పిల్లకి ఏం తెలుసు, పసిపిల్లకు ఇక తెలివంతాన్ని ఎందుకు తిడుతున్నావు గానీ ఇక సరే సరే ఏదో ఒకటి తినిపిద్దు కానీ కేకు బూంది ఇట్లా పెడతారేమో మిక్సర్ ఇట్లా తినొస్తాం పరి, దెబ్బ పోయి డబ్బును వద్దాం పరి. ఇంటికి వచ్చినాక ఇన్ని బియ్యం గడి పెట్టి ఉడుకుడుకు దింపి అంటారు పిల్లలు. ఆడేంది ఎదురు చూసేది, వాళ్ళు ఏమనుకుంటారు, ఎంత గలీజ్ ఉంటే చెప్పు, పోయిన దగ్గర తిండి కావాలంటే ఏ దాకపోయినా తిండి ఎదురు చూస్తారేమే మీరు. ఇగో ఎట్లుంది మన వీడియో మనల్ని అందరికి నచ్చింది అనుకుంటాము. రేపు కంటిన్యూషన్ పార్ట్ 42 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. ఈ రోజు వీడియో చాలా మందికి నచ్చింది అనుకుంటాము. లైక్స్ ఎంత వస్తాయో చూద్దాము. యానివర్సరీ సిరీస్ కంటిన్యూ చేయండి అని అంటున్నారు, మాకు అసలు అర్థం కావట్లేదండి. అది 3 days 3 పార్ట్స్ తీసుకొచ్చినాము, అది కంటిన్యూషన్ ఇంకేం తీసుకురావాలి. యానివర్సరీ ఐపీ తీసాతలు చేసింది, అది చూపించినాము అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. మళ్ళీ యానివర్సరీ కంటిన్యూషన్ చేయండి పెంటక్క అని అంటారు, మాకు ఎక్కడ అర్థం అయితే లేదు. సరే మీకు ఆ టాపిక్ పైన ఏమైనా ఐడియా ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తే మేము ఆలోచించి కొంచెం వీడియో లెంత్ ఎక్కువ చేసి మరి మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తాము. తప్పకుండా తీసుకొస్తాము. మొన్న నుంచి కలుగుతున్నారు పదే ఒక 4-5 సబ్స్క్రైబర్లు మనకు పదే కామెంట్స్ చేస్తారు కాబట్టి మాకు అదే ఆలోచన పడ్డది, ఎట్లా తీసుకొస్తాం, ఇంకా ఎట్లా తీసుకొస్తే బాగుంటది అని ఆలోచిస్తున్నాము. అదే ఐడియా మీకేమైనా ప్లీజ్ కింద కామెంట్ చేయరి. రేపు మరొక మంచి వీడియోతో వస్తాం, అప్పుడు రేపు కలుద్దాము. రేపటి వరకు చూస్తూ ఉండండి స్వీట్ భాష. బాయ్ అందరికి, మళ్ళీ కలుద్దాం.